నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో మరలా ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఏ వాక్యాన్ని అయితే నువ్వు మరి కలిగి ఉన్నావు, మొదట్లో అపోస్తల కార్యములో శిష్యులు ఏ వాక్యాన్ని అయితే కలిగి ఉన్నారు, ప్రభురాత్రి భోజనము రాత్రిపూట ఇవ్వాలని ఈ యొక్క లేఖనాలు తెలియజేస్తా ఉంటే ఈరోజు సంఘాలన్నీ కూడా పగలిస్తున్నట్లుగా మీకు తెలియజేస్తుంది. ఎక్కడ చూసినా కూడా మరి పగలు మరి రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తున్నట్లుగా మీరు చూడగలరు. ఎందుకంటే వారు వాక్యాన్ని మార్చేశారు. స్త్రీ బోధకులు ఎక్కడైనా మీరు చూడగలరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే వారు వాక్యములో నుండి కొంచెం కలిపారు, కొంచెం తీసేశారు. బైబిల్ ఏమంటుందంటే దీనిలో నుండి ఒక పొల్లైనా సొన్నైనా తీసినా కలిపిన మరి జీవవృక్షములో పాలు లేదు, పరలోక రాజ్యంలో స్థానము లేదని చెప్తుంది.